ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓచుకోమ్మా, కొంచెం ఓచుకో. ట్రీట్మెంట్ కి రెడీ చేయమ్మా. అమ్మా నీకేం కాదమ్మా. హాయ్, కంగారు పడకండి, నాకు ఏ నొప్పి లేదు. మరి ఇంతసేపు అరిశారు? నమ్మేశారు కదా, యాక్ట్ చేశాను. బయట ఒక రాక్షసు ఉంది కదా, అదే ఇక్కడికి నన్ను తీసుకొచ్చి అడ్మిట్ చేసింది కదా, దానివల్ల నాకు నా బిడ్డకి ప్రాణహాని ఉంది. అందుకే ఇలా నటించాల్సి వచ్చింది. మీరేం చేస్తారంటే, నాకు ఏ ప్రాబ్లము లేదు, పెయిన్స్ రావటానికి ఇంకా టైం పడుతుంది, ఇది జస్ట్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిన పెయిన్ అని చెప్పండి. నీకు డాక్టర్లు ఎలా కనిపిస్తున్నారు? మీరేమీ నాకు ఫ్రీగా ఫేవర్ చేయనక్కర్లేదు, డబ్బులు ఇస్తాను. పేషెంట్ మొహంలో సంతోషం చూడడమే మా లక్ష్యం. మీరు చెప్పినట్టే చేస్తాం. హలో రామా. ఆద్య, నాన్న కనిపించారా? కనిపించారు. పెదనాన్న సేఫ్ గా ఉన్నారు రామా. థ్యాంక్ గాడ్. నువ్వు టైంకి లొకేషన్ షేర్ చేయడం వల్లే నేను పెదనాన్నని కాపాడగలిగాను. అయ్యో పర్వాలేదు. ఇప్పుడు నాన్న ఫోన్ ఇవ్వు. స్పీకర్లోనే ఉంది, మాట్లాడు. అమ్మా రామా. నాన్నా, ఎలా ఉన్నావు నాన్న? మీకేం కాలేదు కదా? ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకునే ఇద్దరు కూతుళ్ళు నాకున్నప్పుడు నాకేమవుతుందమ్మా? ఇది మాకు మీరిచ్చిన ధైర్యమే పెదనాన్న. రమా, నువ్వు సడన్ గా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అష్మితకి 9వ నెలలో ఉన్న కడుపు కదా, తనకి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది. మళ్ళీ ఏదైనా జరగరాని ప్రమాదం జరుగుతుందేమోనని నేను వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసాను. అసలు ఆ టైంలో అష్మిత అక్కడెందుకుంది? నేను కూడా అడిగాను, కానీ నొప్పులు ఎక్కువ అవడం వల్ల తనేం చెప్పలేదు నాకు. ఈ కుట్ర వెనుక అస్మిత కూడా ఉందేమోనమ్మా.